అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఈరోజు మనం ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి తెలుసుకుందాం. ఏకాదశి పర్వదినం హిందూ ధర్మంలో విశేషమైనది. ఏకాదశి పౌర్ణమి మరియు అమావాస్య తర్వాత వచ్చే 11వ తిథి. ఈ రోజు విష్ణుమూర్తికి ప్రీతిపాత్రంగా పరిగణించబడుతుంది. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా సకల పాపాలు తొలగిపోయి మోక్షాన్ని పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయి. పద్మ పురాణం, విష్ణు ధర్మం, భాగవతం వంటి గ్రంథాల్లో ఏకాదశి వ్రత మహత్వం గురించి వివరించారు. ఈ వ్రతం తపస్సు, ధ్యానం, ఉపవాసంతో పాటు భక్తి కూడా ఉండాలి. దశమి రాత్రి నుండి ఏకాదశి రోజు పూర్తి ఉపవాసం చేస్తూ ద్వాదశి ఉదయం పూజల అనంతరం ఉపవాసం విరమించాలి. ఏకాదశి పుట్టుకకు సంబంధించిన ఈ కథను పురాణాలు విశేషంగా వివరిస్తున్నాయి. అందులో ముఖ్యంగా విష్ణు పురాణం, పద్మ పురాణం, భవిష్య పురాణంలో కథ గురించి చాలా ప్రాముఖ్యతను తెలియజేసింది. సత్యయుగంలో మురాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతడు తన శక్తితో దేవతలను, ఋషులను మరియు భక్తులందరినీ హింసించేవాడు. దేవతలందరూ ఈ మురాసురుని రాక్షసత్వాన్ని తాళలేక శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు. అప్పుడు మహావిష్ణువు మురాసురునితో చాలా కాలం పాటు యుద్ధం చేశారు. కానీ మురాసురుడు చాలా శక్తివంతమైన యుద్ధాన్ని కొనసాగించాడు. అలసిపోయిన శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకోవాలని హిమవత్ పర్వతం వద్ద శయనించారు. అప్పుడు మురాసురుడు విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో దాడి చేయడానికి ప్రయత్నించాడు. అయితే విష్ణుమూర్తి దివ్యశక్తి తన కంటి నుంచి వెలువడింది. ఆ శక్తి స్త్రీ రూపంలో అవతరించింది. ఆ స్త్రీ చాలా శక్తివంతం, దివ్యమైన రూపంలో కనిపించింది. ఆమెనే ఏకాదశి దేవి. ఆమె తన శక్తితో మురాసురుడిని నాశనం చేసింది. మురాసురుడి మరణంతో దేవతలు సంతోషించడంతో పాటు విష్ణుమూర్తి ఆమెపై ప్రసన్నమయ్యారు. అంతేకాకుండా ఆమెకు వరాన్నిస్తూ ఆశీర్వదించాడు. ఈ రోజు నుంచి నీ పేరు ఏకాదశి అని పిలువబడుతుంది. నీవు జన్మించిన ఈ తిథి విశేషమైనదిగా పరిగణించబడుతుంది. ఈ తిథి నాడు ఎవరు నీ పేరుతో ఉపవాసం చేస్తారో వారు మోక్షాన్ని పొందుతారు. ఏకాదశి వ్రతం చేయడం ద్వారా వారు తమ పాపాలను నశింపజేసుకుంటారు అంటూ వరమిచ్చారు. ఈ విధంగా ఏకాదశి రోజున ఉపవాసం చేయడం, భక్తితో విష్ణుమూర్తిని పూజించడం వల్ల పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి. ఏకాదశి వ్రతం మోక్షానికి మార్గమని పురాణాలు చెబుతున్నాయి. ఒకరోజు శ్రీకృష్ణుడి వద్దకు యుధిష్ఠిరుడు వచ్చి ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పమంటాడు. దానిలో భాగంగానే శ్రీకృష్ణుడు ఏకాదశి వ్రత కథను గురించి చెప్తాడు. పూర్వం హేమమాలి అనే గంధర్వుడు ఇంద్రుడి సేవలో ఉండేవాడు. అతడు స్వర్గంలో దేవతలకు పుష్పాలు సమర్పించడంలో శ్రద్ధగా ఉండేవాడు. కానీ తన సతీ సహచరితో మునిగిపోయాడు. విధులను నిర్లక్ష్యం చేశాడు. దీనితో ఇంద్రుడు కోపంతో భూలోకానికి వెళ్ళమని శపించాడు. భూలోకానికి వెళ్లిన హేమమాలి అక్కడ అతడు కష్ట సమయాన్ని అనుభవిస్తూ నానా కష్టాలు పడుతూ తన శాపం నుండి విముక్తి పొందేందుకు చాలా ప్రయత్నాలు చేయసాగాడు. అందులో భాగంగానే ఎన్నో పూజలు, ఉపవాసాలు ఎన్ని చేసినా అతనికి మోక్షం లభించలేదు. ఒకరోజు హేమమాలి మహర్షి పరిచర్యలో చేరాడు. అతనికి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని, ఈ విధంగా ఏకాదశి వ్రతం చేసినట్టయితే నీకు తప్పక శాప విమోచనం కలుగుతుంది, అదే విధంగా మోక్షాన్ని కూడా పొందుతావని చెప్పాడు. ఏకాదశి వ్రతానికి సంబంధించిన నియమాలు ఈ విధంగా చెప్పాడు. దశమి రాత్రి శుద్ధ చిత్తంలో ఉండాలి. సరైన ఆహారాన్ని తీసుకోవాలి. ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసి విష్ణుమూర్తికి పూజ చేయాలి. ఉపవాసం ఉండాలి. విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. ద్వాదశి రోజు ఉపవాసం విరమించి భోజనం చేయాలి. పూజల అనంతరం దాన ధర్మాలు చేయాలి. ఇలా ఈ విధంగా ఏకాదశి వ్రతం ఏ విధంగా చేయాలనేది మహర్షి వివరించాడు. హేమమాలి మహర్షి సూచన మేరకు ఏకాదశి వ్రతాన్ని నిష్ఠతో ఆచరించాడు. అతడు ఆ రోజంతా ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువు పూజలు చేశాడు. భక్తితో గోవిందుని ధ్యానం చేశాడు. హేమమాలి వ్రతం పూర్తయిన తర్వాత విష్ణుమూర్తి ప్రత్యక్షమై అతనిపై ప్రసన్నమయ్యారు. నీ శాపం తొలగిపోయింది, నీ పాపాలు నశించాయి, నువ్వు తిరిగి స్వర్గంలోకి వెళ్ళవచ్చు అని విష్ణుమూర్తి అనుగ్రహించాడు. దానికి హేమమాలి చాలా సంతోషించి నమో నారాయణ అనుకుంటూ నమస్కరించాడు. హేమమాలి తిరిగి స్వర్గానికి చేరుకుని తన జీవితాన్ని సుఖశాంతులతో గడిపాడు. ఏకాదశి వ్రతం వలన అతని జీవితం శుభప్రదమైంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఏకాదశి వ్రతం, ఏకాదశి విశిష్టత గురించి ధర్మరాజుకు చెప్పాడు. ఈ కథ ద్వారా ఏకాదశి వ్రతం యొక్క గొప్పతనాన్ని గ్రహించవచ్చు. పాపాలు తగ్గించి మోక్షం పొందటానికి ఇది సులభమైన మార్గం. అందువల్ల ఏకాదశి వ్రతాన్ని భక్తితో పాటించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. ఓం నమో నారాయణాయ అని జపం చేస్తూ ఏకాదశి రోజున ధ్యానిస్తూ ఉపవాసం చేయడం మంచిది. చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.